ప్రపంచంలో ప్రతి ఒక్కరిపైన ఎవరో ఒకరు ఏదో ఒక ఒపీనియన్తో ఉంటారు. ఎవరు మనల్ని ఎలా చూస్తారనేది వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నా పేరు నిషిత్ విద్యాధర్. అందరి జీవితంలో లాగే నా జీవితంలో కూడా ప్రేమ, స్నేహం, విరోధం అన్నీ ఉన్నాయి. కానీ మహతి అంది. ఆనంద్ అన్నాడు. You are so selfish. చివరికి రాజీవ్ అన్నాడు. You are so dangerous. చీటర్, సెల్ఫిష్, డేంజరస్. ఒక మనిషి పైన అందరికీ ఒకేలాంటి ఒపీనియన్ ఉండటం చాలా కష్టం. కానీ వీళ్ళందరికీ నా మీద ఒకే ఒపీనియన్ ఉండటానికి కారణం పోలీసులు వస్తున్నారు, వెళ్ళండి. పదండి. ఐడియా ఉందా? నిద్ర పట్టకపోతే జాగింగ్కి వచ్చాను సార్. వాలెట్ తీసుకురాలేదు. నిద్ర పట్టకపోతే పుస్తకాలు చదువుతారు, లేదంటే సినిమాలు చూస్తారు. అంతేగాని ఈ టైంలో ఒక్కడవే జాగింగ్ చేస్తున్నావు అంటే నాకేదో అనుమానంగా ఉంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తెలుస్తుంది. సార్ ఎక్కు. ఏ బాబులే, ఏ నిన్నే రా, సార్ పిలుస్తున్నారు. నా పేరు ఆనంద్ సార్. మద్దిలపాలెం మొబైల్ షాప్లో వర్క్ చేస్తుంటాను సార్. వాడు నా ఫ్రెండే సార్. వీడే సార్. వీడికి రాత్రులు నిద్ర పట్టదు సార్. కావాలంటే కళ్ళు చూడండి సార్ ఎంత ఎర్రగా ఉన్నాయో. అవును సార్, రాత్రంతా మెలకుగానే ఉన్నాడు. ఏమయ్యా, రాత్రులు నిద్ర పట్టక రోడ్డు అంతా తిరుగుతుంటే అనవసరంగా పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. ఇంకెప్పుడు తిరక్కు. ఏళ్ళు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్స్ సార్. పదరా సార్. ఇలా అయితే రోజు ప్రాబ్లం అవుతురా. నువ్వేమో రాత్రులు నిద్ర పడక రోడ్ల మీద తిరగడం, వీళ్ళేమో తీసుకొచ్చి నేను స్టేషన్లో పెట్టడం, నేనేమో నిద్ర మార్పుని నేను విడిపించడం. ఇవన్నీ కాదు కానీ వెళ్ళి డాక్టర్ చూపించుకుందాం పద. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అర్థం పడతా లేకుండా. ప్రాబ్లం ఏంటి? మా వాడికి నిద్ర పట్టక అస్తమానం రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు పట్టుకెళ్తున్నారు సార్. అసలు వాడు ప్రాబ్లం ఏంటో మీకు చూపిందామని తీసుకొచ్చాను. అదేదో ఇన్సేమియా అంటున్నారు సార్. సేమియా పాయసం కాదు నాన్న, ఇన్సోమ్నియా. అదే డాక్టర్. రోజుకి ఎన్ని గంటలు పడుకుంటారు? బాగానే పడుకుంటాడు డాక్టర్. అతన్ని చెప్పనిస్తావా? 6-7 గంటలు పడుకుంటానండి. రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోతారు? ఉదయం 5-6 గంటల వరకు నిద్ర పట్టదండి. అందరూ ఆ టైంకి నిద్రలేస్తారు డాక్టర్. వీడు మాత్రం పడుకుంటాడు. ఎనీ టెన్షన్స్? వీడి వల్ల నాకున్నాయి డాక్టర్. అంటే ఈ మధ్య వాడి జాబ్ పోయింది. ఎన్నోది? 6ది. అన్నీ నిద్రపోతాడనే తీసేశారు. మీరు అనుకుంటున్నట్టుగా ఇది ఇన్సోమ్నియాలా అనిపించట్లేదు. ఒకవేళ అదే కనుకైతే రోజుకు 2-3 గంటలు మాత్రమే పడుకుంటారు. లెట్స్ టేక్ సమ్ టెస్ట్ అండ్ సీ. నేను చూసిన దాన్ని బట్టి నువ్వు సఫర్ అవుతుంది ఇన్సోమ్నియా కాదు, డిఎస్పిడి, డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్. అంటే ఈ సినిమా చూసి పడుకుందామనో, ఈ మెసేజ్ చేసి పడుకుందామనో, ఈ వర్క్ చేసి పడుకుందామనో నిద్రని పోస్ట్పోన్ చేసే వాళ్ళలో వచ్చే ఒక ప్రాబ్లం. అంచేత వీళ్ళు ట్రెడిషనల్ వర్కింగ్ అవర్స్ అంటే 9 to 5 జాబ్స్ చేయలేరు. కారణం ఆ టైంలో వీళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటారు కాబట్టి. చూడ్డానికి ఇది చాలా చిన్న ప్రాబ్లంలా కనిపించినా చాలా కాలం దానికి అలవాటు పడ్డారు కాబట్టి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. నిద్ర మాత్రలు ఇచ్చినా ఇంపాక్ట్ ఉండదు. పైగా ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక డాక్టర్గా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఇలాగే ఉంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడతావు, సైకలాజికల్గా స్ట్రెస్ ఫీల్ అవుతావు. అందరిలా ఉద్యోగం చేయలేకపోతున్నానేమిటా అని.
ప్రస్తుతం నువ్వు ఏదైనా రాత్రిపూట చేసే జాబ్ చూసుకోవడం మంచిది. అప్పుడు నీకు చిన్నగా ట్రీట్మెంట్ చేసి నేను నార్మల్ లైఫ్లోకి తీసుకురావచ్చు. అక్క హలో ఎవ్రీవన్, ఐఎమ్ మహతి. నేను ఈ కాలనీ మెంబర్ని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ప్రాక్టికల్గా నా లైఫ్లో అప్లై చేస్తుంటాను. ఇంట్లో పిల్లలు అలరి చేస్తున్నారని ఆడుకోవడానికి మనమే స్మార్ట్ ఫోన్స్ ఇస్తాం, ప్లే స్టేషన్స్ కొనిస్తాం. వాటితో ఎప్పుడూ ఆటలేంటని మనమే విసుక్కుంటాం. వాళ్ళు ఆడుకోవడానికి సరైన ఆట వస్తువులుంటే మనమే పిల్లల్ని పార్కుకు పంపిస్తాంగా. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆడటానికి ట్రై చేస్తారు, టీమ్గా ఆడటం అలవాటు చేసుకుంటారు. 3 నెలలుగా అడుగుతున్నా పిల్లలు పార్క్లో ఆడుకోవడానికి మినిమం ఫెసిలిటీస్ సార్ నేను కార్ దాకా వెళ్ళొస్తాను. అలా అని వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే సార్ మా సార్ని మనకి కొంచెం నష్టం, చూస్తారు, కార్ దాకా మన వెళ్ళొస్తాను. పిల్లలకి నష్టం. అందుకే పిల్లలకి పార్క్లో ఆడుకోవడానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనమే ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు మీ ముందుకు ఒక బాస్కెట్ వస్తుంది, దాంట్లో మీకు నచ్చినంత డొనేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు చేసే ఈ సహాయం ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ పిల్లల ప్రపంచాన్ని మారుస్తుంది. ఏంటండి? థ్యాంక్ యూ. సార్ వెళ్దాం సార్. పిల్లలకి అనగానే మనందరం దీంతో ఇచ్చాం, కానీ ఒక్కరు మాత్రం మనసుతో ఇచ్చారు. అతనెవరో అందరి ముందు చెప్తే అందరికీ ఐడల్గా ఉంటుందని వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీరే సార్, మిమ్మల్ని. Mr. 6 feet, please come on the stage. Thanks for your help. థ్యాంక్స్. సార్, మీ దగ్గర జాబ్ ఉందని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఇచ్చేసాంగా. చాలా అవసరం అండి. అవసరం ఉందనే ఇచ్చేసాం. మీకు కాదు సార్, నాకు. ఏం చదువుకున్నావు? ఐటీఐ అండి. సరే, రేపు పొద్దున్న వచ్చి పనిలో చేరు. ఏంటో ఆలోచిస్తున్నావు? జీతం కోసమా? కాదు, అది ఉదయం కాకుండా ఉదయం ఏమన్నా చదువుకోవాలా? లేదు. మరి ఇంకేంటి? నైట్ వర్క్ ఏమైనా ఉంటే ఇవ్వండి, కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేసేవాడికి రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటా? రాత్రి నిద్ర పట్టదు, పొద్దునేమో పని చేయలేను. అర్థం చేసుకోండి. అర్థమైంది. ఈ మధ్య చెవుడు మోగ అని సర్టిఫికెట్ పట్టుకుని జనాల డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారా? అట్లాగే నువ్వు కూడా కొత్తగా ఉద్యోగం కోసం ఈ పుచ్చగా మాట్లాడి చెప్తున్నావు. నా మాట వినండి. ఎలా సార్, నా మాట అర్థం చేసుకోండి. మమ్మల్ని విసిగించుకో. ఇక్కడ ఉద్యోగాలు లేవు, బయలుదేరు. ఒరే సామే, ఎవరిని పడితే పంపిస్తావరా?